ప్రైజ్ ద లార్డ్. జీసస్ బ్రైట్ మినిస్ట్రీస్ నుంచి వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ నా ప్రాణప్రియుడైన యేసయ్య నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. చూడండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ఇక్కడ ఫిలిష్తీయుడు అంటే ఎవరో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎవరు? గొలియాత్ కదండి. గొలియాత్. ఇక్కడ సందర్భం ఏంటి అంటే గొలియాత్ మీదికి దావీదు యుద్ధానికి వెళ్తున్న సందర్భం ఇది. అందరూ మీరు చిన్నప్పటి నుంచి విన్న స్టోరీయే ఇది. కానీ దీంట్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిన ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. చూడండి, దావీదు అందరికంటే కూడా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళందరికంటే కూడా చిన్నవాడు కదా. అందరికంటే చాలా చిన్నవాడు. వాళ్ళ అన్నల దృష్టిలో ఎన్నిక లేనివాడు, తండ్రి దృష్టిలో కూడా వాడా చిన్నోడు అన్నట్లు అన్నమాట. ఎన్నిక లేకుండా ఉన్న వ్యక్తి అక్కడ ఏలా లోయలో ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతుంటే అక్కడికి దావీదు రావటం జరుగుతుంది. ఆ ఫిలిస్తీయుడి మీదికి నేను వెళ్తాను యుద్ధానికి అని చెప్తున్నప్పుడు సౌలు అంటున్న మాటల్ని నేను ఇప్పుడు చదివాను మీకు. ఏమంటున్నాడు సౌలు? ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ప్రవీణుడు, నీవు చూడబోతే చిన్నోడివి, నువ్వు బాలుడివి. కానీ వాడైతే యుద్ధాభ్యాసము చేసినవాడు కాబట్టి నీకు బలం చాలదు, అతన్ని ఎదుర్కోలేవు, అతనితో యుద్ధం చేయలేవు, అతని దగ్గర గెలవలేవు అనేసి సౌలు అంటూ ఉన్నాడు. అంతే కదండి. ఈ యొక్క గొలియాతు ఎలాగున్నాడు అంటే నేను చదువుతున్నాను. చూడండి. 17వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుతున్నాను. గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. చూడండి ఎలాగున్నాడు. ఫుల్ కవర్ చేసి ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళే ఒక వ్యక్తి ఏ విధంగా ఆ యుద్ధానికి సంబంధించినవి వాటన్నిటిని ధరించుకుంటారు. శిరస్త్రాణం కావచ్చు, కాళ్ళకి కావచ్చు, చేతులకి కావచ్చు, అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్న వ్యక్తి. చూడటానికి ఎంత హైట్ ఉన్నాడు? 6 మూరల జానడు. చూడండి, దావీదు చూడబోతే చిన్నవాడు, హైట్లోనూ చిన్నవాడు, వయసులోనే చిన్నవాడు, అన్ని రకాలుగా చిన్నవాడు. కానీ గొలియాతు అన్ని రకాలుగా ఎలాగున్నాడు? చూడటానికి హైట్, యుద్ధ సామాగ్రి, యుద్ధానికి సంబంధించిన ఆ యొక్క ఆభరణాలు అనొచ్చు, ఆ యొక్క కవచాలు, యుద్ధ కవచాలు ధరించుకొని ఉన్నాడు. బాల్యం నుంచి కూడా యుద్ధాభ్యాసం చేసిన వ్యక్తి. అంటే యుద్ధంలో మెలకువలు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి అతని ముందర ఎవరు గెలవలేరు. బాల్యం నుండే యుద్ధాభ్యాసం చేసిన వ్యక్తి, అంత భారీ పర్సనాలిటీగా ఉన్న వ్యక్తి ముందర ఎవరు గెలుస్తారు అని అందరూ భయపడుతున్నారు. చూడండి, మనకి కూడా కొన్నిసార్లు బలమైనటువంటి సమస్య అండి. చాలా అంటే మనము దానిని జయించలేము, మన వల్ల కాదు, ఎదుర్కోలేము, మనకి శక్తి లేదు అన్న లాంటి సమస్యలు మన ముందరికి వచ్చి నిలబడుతూ ఉంటాయి. గొలియాత్ లాంటి సమస్యలు కదండి.
చూడండి, చాలామంది జాబుల కోసం ట్రై చేస్తూ ఉంటారు, చదువులు అయిపోయి కూడా. వాళ్ళతో పాటు చదివిన వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ అయిపోయి మ్యారేజ్ చేసుకుని పిల్లలతోటి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి కనీసము ఒక మంచి జాబ్ రాకుండా అలాగుండిపోతారు. వాళ్ళకి అలాంటిది ఏంటి అండి? గొలియాత్ లాంటి సమస్య. కొంతమంది జాబ్లో సెటిల్ అయ్యి జాబ్ చేస్తూ ఉంటారు, అంతా మంచిగా ఉంటుంది, కానీ వివాహం జరగదు. వాళ్ళకి అది గొలియాత్ లాంటి సమస్య కదా. ఈ సంవత్సరాల తరబడి ఆ పేదరికంలో ఉంటారు. ఆ యొక్క ఆ బ్లెస్సింగ్, ఆ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ పొందుకోలేక ఆ బాధల్లో, ఆ ఆర్థిక సమస్యల్లో కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇది ఏంటి అండి? గొలియాత్ లాంటి సమస్య. కొందరికి రోగాలు ఉంటాయి, భయంకరమైన రోగాలు, ఎన్నో సంవత్సరాల నుంచి అవి తగ్గవు. ఎంత మెడిసిన్ వాడుతున్నా, ఎంతగా డైట్ తీసుకుంటున్నా, ఎంతగా ప్రార్థనలు చేస్తున్నా కానీ వాళ్ళకి ఆ రోగాలు తగ్గవు. వాళ్ళకి ఏంటి ఇది? అది ఏంటి అండి? గొలియాత్ లాంటి సమస్య కదా. సమస్యని చూస్తే మనము దావీదులాగా చిన్నగా ఉంటాము. మన సమస్య ఎలాగుంటుంది అంటే, సమస్య వైపు చూస్తే కనుక సమస్య గొలియాత్ అంతా ఇప్పుడు చదివాను కదా, ఆయన ఎలా ఉన్నారో, ఆ గొలియాత్ ఎలాగున్నాడో చదివాను కదా. సమస్య అలా కనిపిస్తుంది అండి కదా. అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయనివే అన్నమాట కదా అండి. అలాంటివన్నీ గొలియాత్ లాంటి. చూడండి, గొలియాత్ లాంటి సమస్యలు మన ముందర నిలబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? నేను 3 విషయాలు చెప్తాను అండి. 3 విషయాలు. మొట్టమొదటిగా, మనకి అంతకుముందు తండ్రి అయిన దేవుడు ఎన్ని మేలులు చేశాడో, ఎన్నిటి నుంచి మనల్ని విడిపించాడో, ఎన్ని విషయాల నుంచి తప్పించాడో, సమస్యల నుంచి తప్పించాడో, ఎన్ని రకాలుగా ఆదుకున్నాడో, ఎన్ని విషయాలలో ఏ సందర్భాలలో మన మీద ప్రేమ చూపించాడో, మనకి ఎంతగా తోడై ఉన్నాడో ఒక్కసారి మనము నెమరు వేసుకోవాలి అండి. ఒక్కసారి సమస్య, గొలియాత్ లాంటి సమస్య, ఊపిరాడని సమస్య, ఇంక దీన్ని దాటడం నా వల్ల కాదు, దీన్ని జయించటం నా వల్ల కాదు అనుకొని ఏం చేస్తారు అంటే, ఇంకా దేవుడు లేడు, ఇంకా నా సమస్యలు ఇంతే, నా కష్టాలు ఇంతే, ఈయన లేడు, ఇంకా నేను ఇంత ప్రార్థన చేస్తుంటే ఎందుకు నాకు ఇంత సమస్య తీసుకురావాలి, అసలు ఎందుకు ఎలా చేయాలి నా జీవితానికి, ఎందుకు నా ముందరకు తీసుకొచ్చి నిలబెట్టాలి, నిజంగా ఆయన అసలు ప్రేమించే దేవుడేనా, ప్రేమామయుడు అంటాడు, ఏది ప్రేమ, ఆయన బిడ్డని ఇంతేనా ప్రేమించేది, సమస్య గొలియాత్ లాంటి వాడిని తీసుకొచ్చి ముందు పెడతాడా, అంత సమస్యను నాకు ఇస్తాడా అని చెప్పేసి దేవుని మీద సనగటం స్టార్ట్ చేస్తాము అండి. గొణుగుతూ ఉంటాము, సణుగుతూ ఉంటాము కదా. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక్కసారి వెనుకకి తిరిగి ఎన్ని విషయాలలో దేవుడు నీకు మేలు చేశాడో, నిన్ను ఆదుకున్నాడో, నిన్ను ప్రేమించాడో, నిన్ను రక్షించాడో, నిన్ను విడిపించాడో, వాటన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అండి. ఇప్పుడు ఇక్కడ సౌలు అంటున్నాడు దావీదుతోటి, నువ్వు బాలుడవి, వాడు బాల్యం నుండి కూడా యుద్ధాభ్యాసం చేసిన వాడు అనేసి అంటున్నాడు. అప్పుడు దావీదు ఒక మాట అంటున్నాడు, చూడండి. అదే 17వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను. 37వ వచనం చూడండి. సింహం యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. చూడండి, ఎలుకబంటి నుండి, సింహం నుండి అంట తండ్రి అయిన దేవుడు రక్షించాడు అంట. దావీదు గొర్రెల మందలను మేపుతున్నప్పుడు ఆ యొక్క ఒక గొర్రెని పట్టుకొని ఎలుకబంటి తీసుకెళ్ళిపోతుంటే దానిని చంపటము, సింహం వస్తే సింహంని చంపటము, అది మీదికి వస్తున్నప్పుడు దాన్ని గడ్డం పట్టుకొని చీల్చి మరీ చంపేశాననేసి రాయబడి ఉంటుంది. ఓకేనా అండి. అప్పుడు దావీదుని
తగ్గించి గొలియాతుని హెచ్చుగా చూపిస్తున్నాడు సౌలు. కానీ దావీదు యొక్క కాన్ఫిడెంట్ చూడండి, అతను అంతకు ముందర తండ్రి అయిన దేవుడు ఎంతగా తోడై ఉన్నాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూసారా, మరలా చదువుతున్నాను చూడండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. పేరు పెట్టి మరీ చెప్తున్నాడు, సింహము ఎలుకబంటి వాటి నుంచి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నీ జీవితంలో ఏ సందర్భమైనా ఒక సందర్భంలో దేవుడు నీకు సహాయం చేశాడా? ఇప్పుడు వచ్చిన గొలియాతు విషయంలో కూడా ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఆ సమస్య నుంచి ఆయనే నిన్ను విడిపిస్తాడు. ఆ సమస్య నుంచి ఆయనే నిన్ను విడిపిస్తారు. ఆ రోగాన్ని స్వస్థపరుస్తాడు. ఆ సమస్యల నుంచి దాటిస్తాడు, విడిపిస్తాడు అండి. ఒక్కసారి ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చి భయంకరంగా కూరుకుపోయిన సమస్యలు వచ్చి కూర్చుండిపోయి దేవుని మీద గొణుకుతున్నారా, సణుగుతున్నారా, డౌట్ పడుతున్నారా? ఆయన యొక్క శక్తి మీద, ఆయన ప్రేమ మీద, ఆయన మీద డౌట్ పడుతున్నారా? దావీదులాగా ఒక్కసారి వెనక్కి తిరగండి. కృంగిపోకుండా ఒక్కసారి వెనక్కి తిరిగి మీ జీవితంలో తండ్రి అయిన దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ ఒక్కసారిగా గుర్తు చేసుకోండి. రెండవదిగా చూద్దామండి. అదే 17వ అధ్యాయము 46వ వచనం. చదువుతున్నాను చూడండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఇక్కడ దావీదు సవాల్ చేస్తున్నాడు అండి. ఎవరితోటి? గొలియాతుతోటి ఒక సవాల్ చేస్తున్నాడు. నేను నిన్ను చంపి తల తెగవేతును అంటే యుద్ధ విజయాన్ని ముందుగానే ప్రకటిస్తున్నాడు అండి. నోటితోటి విజయాన్ని ప్రకటిస్తున్నాడు. చూడండి, ఆ విశ్వాసం అంతేనండి. ముందుగా జరగబోయే వాటిని ప్రకటిస్తుంది విశ్వాసం. ఇక్కడ దావీదు ఆ యొక్క గొలియాతు మీద ఒక విజయాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును. రెండవదిగా ఏం చూసామండి? ప్రకటించటము. నీ సమస్యతోటి నీ మాట్లాడాలి అండి. సమస్యతోటి ఖచ్చితంగా దీని నుంచి నాకు విజయం వస్తుంది, దీన్ని దాటేస్తాను, ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది, నేను సెటిల్ అవుతాను, అందరికంటే ఎక్కువగా మంచి జాబ్లో నేను సెటిల్ అవుతాను, నా తండ్రి నన్ను సెటిల్ చేస్తాడు, లేదా నాకు మంచి 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 వ్యక్తిని నాకు లైఫ్ పార్ట్నర్గా ఇస్తాడు, ఖచ్చితంగా నాకు వివాహం జరుగుతుంది, నేను దీన్ని దాటేస్తాను, ఖచ్చితంగా నేను ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను, దేవునికి సాక్షిగా ఉంటాను, లేదా నాకు ఈ రోగం ఖచ్చితంగా తగ్గిపోతుంది, యెహోవా రాఫా స్వస్థపరచువాడని నేనే అంటున్నాడు, ఆయన ఖచ్చితంగా నన్ను ముడతాడు, ఆ సిలువ యాగంలో చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు నా కోసమే, కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ రోగం తగ్గిపోతుంది, నయమైపోతుంది, ఖచ్చితంగా నేను స్వస్థపడతాను, యేసునామములో స్వస్థపడతాను అని చెప్పేసి ప్రకటించాలి అండి. నోటితోటి ప్రకటించాలి. శత్రువు మీద మనకి విజయము ఇచ్చేది ఆయనే, కాబట్టి మనము ఏం చేయాలి అంటే ప్రకటించాలి. విశ్వాసులే ప్రకటిస్తారు. అవిశ్వాసులు ఏం చేస్తారంటే కృంగిపోయి అలా కూర్చుండిపోయి కనీసము దేవుని ధ్యాస, ఆ సన్నిధి కూడా ఇష్టపడరు వాళ్ళు. అవిశ్వాసులు అనమాట. వాళ్ళు విశ్వాసులు మాత్రమే
ప్రకటిస్తారు, విజయాన్ని ప్రకటించారు. రెండవదిగా ఏంటి అండి, విజయాన్ని మనము ప్రకటించాలి. నువ్వు ఏ విజయం అయితే ప్రకటిస్తావో అదే విజయం నువ్వు చూస్తావు. ఎప్పుడైతే నీవు ప్రకటిస్తావో యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు శత్రువు మీద విజయాన్ని ప్రకటిస్తావో అప్పుడు యుద్ధము యెహోవాదే, ఆయన బరిలోకి దిగుతాడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పనికి పూనుకుంటాడు, ఆయన కదల్చబడతాడు, కదలిక స్టార్ట్ అవుతుంది ఆయన దగ్గర నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి ఎదురుగ్గా ఒక సమస్య వచ్చినప్పుడు నోరు మూసుకొని ఉండకూడదు అండి, విజయాన్ని ప్రకటించాలి, విజయాన్ని ప్రకటించాలి. ఖచ్చితంగా నా ముందర ఉన్న సమస్య నా కాళ్ళ కిందకి దిగిపోతుంది, ఖచ్చితంగా అది ఓడిపోతుంది నా ముందర. ఎంతటి సమస్య అయినా సరే ఖచ్చితంగా ఓడిపోయి నా కాళ్ళ కిందకి దిగుతుంది, నా కాళ్ళ దగ్గర పడిపోతుంది. నాకు ఈ సమస్య నుంచి నాకు విజయం ఇస్తాడు నా తండ్రి, విజయాన్ని చూస్తాను నేను అని నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తావో అప్పుడు నీది కాదు అండి యుద్ధము. హల్లెలూయా, హల్లెలూయా. నీది కాదు యుద్ధము యెహోవాదే అని నువ్వు ప్రకటిస్తున్నట్లు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విజయాన్ని నువ్వు ప్రకటిస్తావో యుద్ధము యెహోవాదే అని ప్రకటిస్తున్నట్లు, విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో తండ్రి అయిన దేవుడు ఆ యొక్క పనికి పూనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. చూడండి, అదే 17వ అధ్యాయం 50వ వచనం చదువుతున్నాను చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు అంట ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడయ్యాడు అంట. శత్రువు కంటే అధిక బలం వచ్చేసిందంటండి. శత్రువు కంటే అధిక బలమయ్యి ఖడ్గము లేక వడిసెలతోనే రాతితోనే ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడంట. చూసారా, ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో విజయాన్ని అప్పుడు నీ శత్రువు కంటే నీకు ఎక్కువ అధిక బలాన్ని ఇస్తాడు తండ్రి అనే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిష్తీయుడు ఎంత పర్సనాలిటీయో చదివాను కదా, ఆయన కంటే ఎక్కువ బలాఢ్యుడయ్యాడు అంట. సౌలు ఏమన్నాడు, దావీదు నువ్వు బాలుడవు, కానీ వాడు బాల్యం నుండే యుద్ధాభ్యాసం చేసినవాడు. బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాని కంటే అధిక బలం వచ్చేసింది అండి దావీదుకి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీ సమస్యను చూసి విజయాన్ని ప్రకటిస్తావో అప్పుడు నీకు అధిక బలం వచ్చేస్తుంది, అధిక శక్తి వచ్చేస్తుంది. ఓకేనా? ఒక్క మాట ద్వారానే ఆ యొక్క వాక్యం అనే ఖడ్గంతో మనకి ఏమి ఇంకా అవసరం లేదు, యుద్ధోపకరణాలు అవసరం లేదు. మనకి వాక్యం అనే ఖడ్గాన్ని మాత్రం పట్టుకొని మనము ప్రకటించినట్లయితే ఆ యొక్క సమస్య కంటే మనకి బలం అధికమయ్యి వాడిని అలాగనే చూడండి. మరలా అదే 51వ వచనం చదువుతున్నాను చూడండి. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వానిని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. చూడండి, తలను తెగవేసేశాడు. ఏమని ప్రకటించాడు అండి? నేను 46వ వచనంలో చదివాను. ఏమని ప్రకటించాడు? విజయాన్ని ఎలాగ ప్రకటించాడు? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, ఖచ్చితంగా నేను నిన్ను చంపి నీ తలను తెగవేస్తాను, నీ తలను తెగవేతుని ఈ రోజున నేను అనేసి ప్రకటించాడు. బలం పొందుకున్నాడు, అలాగనే తలను తెగవేశాడు అండి. ఆ శూరుడు అంట, ఆ బలాఢ్యుడు, ఆ శూరుడు చచ్చిపోవడం చూసి ప్రక్కనే ఉన్న వాళ్ళందరూ పారిపోయారు అంట. చూసారా? వానిని చంపి తలని తెగవేశాడు, వాని తలను తెగవేసేశాడు.
చూసారా అండి? అందుకే మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే అంటాడు. శత్రువుల చేతిలో నుంచి రక్షించువాడవు నీవే. అందుకే తండ్రి అంటాడు, ఒక వాగ్దానం ఇస్తాడు, నీతో యుద్ధము చేయవాంతో నేనే యుద్ధము చేతును. హల్లెలూయా. నీతో యుద్ధము చేయవాంతో నేనే యుద్ధము చేతును. ఎవరండి? మనమా చేసేది యుద్ధము? కాదు, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే అండి. ఎప్పుడైతే నీవు విశ్వాసంతో నువ్వు మాట్లాడటం స్టార్ట్ చేస్తావో, విజయాన్ని ప్రకటించటం స్టార్ట్ చేస్తావు, ఏ విశ్వాసంతో అయితే నువ్వు ఆ మాటల్ని రిలీజ్ చేస్తావో అదే నీకు బలాన్ని ఇచ్చి అదే విజయాన్ని నీకు తండ్రి అయిన దేవుడు చూపిస్తాడు. చూసారా అండి? కాబట్టి చూడండి, 3 విషయాలు చెప్పిన. ఒకటి, మనకి ఎదురుగ్గా గొలియాత్ లాంటి సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు, తండ్రిని దూషించవద్దు, తండ్రి ప్రేమ మీద అనుమానం రావద్దు, మీకు తండ్రి మీద అనుమానం రావద్దు అండి. డౌట్ పడొద్దు ఆయన యొక్క కృపని, డౌట్ పడొద్దు ఆయన ప్రేమ మీద, డౌట్ పడొద్దు ఆ మహోన్నతుని మీద. ఒక్కసారి దావీదు ఏ విధంగా వెనక్కి తిరిగి, ఏ విధంగా దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు, ఏ విషయాల్లో తోడై ఉన్నాడు, వాటిని బట్టి ఈ సమస్యను కూడా నేను జయిస్తాను అంటున్నాడు. మీరు కూడా అంతే. ఒక్కసారి వెనుక నెమరు వేసుకోండి. మీ జీవితంలో తండ్రి అయిన దేవుడు ఏమేమి చేశాడో వాటన్నిటిని నెమరు వేసుకొని, ఈ సమస్య కూడా అలానే కూలిపోతుంది నా ముందర, ఈ దుర్గము అలాగే కూలిపోతుంది, సాతాను వేసిన ఈ యొక్క వల పిగిలిపోయి అది నా కాళ్ళ కింద పడిపోతుంది. ఒక రోజున నన్ను దేవుడు ఎలాగ లేపాడో అలా అదే దేవుడు ఈ సమస్య నుంచి కూడా నన్ను గట్టెక్కిస్తాడు అని చెప్పి ధైర్యం తెచ్చుకొని మీరు దాని మీద విజయాన్ని ప్రకటించండి. యుద్ధము యెహోవాదే అవుతుంది. అప్పుడు మీకు బలము వస్తుంది. ఖచ్చితంగా మీ సమస్యల నుంచి మీరు విడుదల పొందుకొని విజయాన్ని చూస్తారు. ఓకేనా అండి? ప్రార్థిస్తాను. మహోన్నతుడ, మహాగణుడ, పరలోకమందున్న నా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ రోజున నా తండ్రి అయ్యా, గొలియాత్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు భయపడక ఒక్కసారి మీరు నేను చేసిన మేళ్లను తలంచుకోండి అని మాట్లాడుతున్నారు. తండ్రి నీకు వందనాలు. అవును నా తండ్రి అయ్యా, మీరు చేసిన ఉపకారాలు మేళ్లను మేము మర్చిపోకుండా ప్రతిరోజు కూడా గుర్తు చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాయన బలాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారికి అలాంటి మనసుని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ప్రకటించండి విశ్వాసంతో, అప్పుడు నేను పనిని పూనుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తండ్రి నీకు వందనాలు అయ్యా. ఆ విధంగా ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎందరైతే అలాగా బాధల్లో కష్టాల్లో గొలియాత్ లాంటి సమస్యలు జయించలేము, మా వల్ల కాదు, మా జీవితం ఇంతే అయిపోయింది, మా జీవితం ఇక్కడికి స్టాప్ అయిపోతుంది, మా ఆశీర్వాదాలు లేవు, ఏమి లేవు, మా జీవితం ఇంతే అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ వాక్యం విన్న తర్వాత దావీదులాగా ఆ యొక్క శత్రువు మీద విజయాన్ని ప్రకటించేలాగా వారి యొక్క మనసులను మీరు మార్చండి. ఆ విధంగా నా తండ్రి వారి బలాన్ని తెచ్చుకొని శక్తిని తెచ్చుకొని ఇంకా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ మీతో సహవాసాన్ని ఇంకా పెంచుకొని వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని దావీదు ఎలాగా వాడిని తెగవేశాడో నాయన, ఆ శత్రువు తలని ఎలాగ తెగవేశాడో అలాగే ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ఏ శత్రువు అయితే వారి ముందర నిలబడి ఉందో వారు కూడా అలా దాని తలను తెగవేసేలాంటి విశ్వాసాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఈ వాక్యానుసారంగా మేము కూడా ప్రార్థన చేస్తామో విజయాన్ని పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మేము కూడా వాక్యానుసారంగా మేము కూడా ప్రార్థన చేసి మా సమస్యల నుంచి మేము విడుదల పొంది విజయాన్ని సంపాదించుకొని దేవునికి మహిమకరంగా సాక్షులుగా మేము నిలబడతాము అని ఎందరైతే నాయన ప్రార్థిస్తున్నారో వారందరికీ మీరు సహాయం చేసి వారి యొక్క సమస్యల నుంచి విడిపించబడి వారికి అందరికీ కూడా గొప్ప సాక్ష్యాలను మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నా ప్రాణప్రియుడు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
గాడ్ బ్లెస్ యు ఆల్.